బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కూడా కాంగ్రెస్ గాలి వర్గీయుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఇక ఇదే విషయం మీద గురువారం రాత్రి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంట్లో ఈ కాల్పులో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రంగా కూడా గాయాలయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ నారా భరత్ రెడ్డి వివాదం అక్కడ నెలకొని ఉంది. కాల్పుల ఘటనపై బ్రూస్పేట పిఎస్లో కేసు నమోదైంది. జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులపై కేసు నమోదైంది. తనను చంపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం తనకు లేదంటూ భరత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేడు బళ్ళారి సిటీ సెంటర్లో కూడా ఇక మొత్తం కూడా చూసుకుంటే కనుక వివాదం ఈ విధంగా ఉండగా కూడా దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి బళ్ళారిలో. ఇప్పుడు బళ్ళారి సిటీ సెంటర్లో మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీంతోనే ఇంకా బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 144 సెక్షన్ పోలీసులు విధించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విగ్రహ ఆవిష్కరణలో కూడా ఆల్రెడీ కూడా ఇప్పటికే కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది బళ్ళారి ప్రాంతం అంతా కూడా. పోలీసులు ఎక్కడికక్కడ కూడా పహాడా కాస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉండటంతో కూడా అక్కడైతే ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఒక భయం కూడా నెలకొని ఉంది. అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బళ్ళారి సిటీలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఈరోజు మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టారు? రేణు, రాజకీయ ఘర్షణలు, ఇరు వర్గాల గన్ ఫైట్లతో కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నేడు గత గురువారం రాత్రి జరిగిన కాల్పుల నేపథ్యంలో ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేశారు. అటు గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ తో పాటు గాలి శ్రీరాములు, మిగిలిన 9 మంది బీజేపీ నేతలపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇటు ఎమ్మెల్యే బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులపై కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ నేడు ఏదైతే వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ ఉంది, ఈ విగ్రహావిష్కరణతో ఏదైతే పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. పోలీసులు పహారా కాస్తున్నారు. ఏదైతే ఫ్లెక్సీ వివాదం ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టడం, ఆ ఫ్లెక్సీ వివాదంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడం, ఇటు గాలి వర్సెస్ నారా భరత్ రెడ్డిగా ఈ వివాదం చిలికి గాలికి వారింది. ఈ వివాదంలో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక వ్యక్తి రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మరణించగా మరో బళ్ళారి సిటీ ఎమ్మెల్యే అనుచరుడు ఏదైతే సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలైనా అతన్ని అతన్ని బెంగళూరు హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే నేడు జరగబోయే ఈ విగ్రహ ఆవిష్కరణకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పహారా భారీగా పెంచారు, భారీ బందోబస్తు పెంచారు. పట్టణంలో ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు వహిస్తున్నారు. రేణు, ఇటు మరోపక్క జనార్దన్ రెడ్డి వర్సెస్ నారా భరత్ రెడ్డి సుదీర్ఘంగా పోరాటం నడుస్తుంది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం వస్తుంది. మైనింగ్ కింగ్ గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన కింగ్ పిన్ గా ఉన్నారు. అయితే జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో బళ్ళారి ఈ జిల్లాలో మొత్తం 7 స్థానాల్లో దాదాపు 5 స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో బళ్ళారి జిల్లాలో కాంగ్రెస్ పట్టు పెంచుకుంటుంది. ఇటు బళ్ళారి నుంచి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి భార్య పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, ఆమె పైన నారా భరత్ రెడ్డి గెలవడం జరిగింది. ఇటు గంగావతి నియోజకవర్గంలో పోటీ చేసి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత పార్టీ కేఆర్పీబీ ద్వారా నెగ్గడం జరిగింది. అయితే మిగిలిన చోట్ల అన్ని చోట్ల పోటీ చేసిన అన్ని చోట్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ మొత్తం బళ్ళారిలో పట్టు చేజిక్కేందుకు జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు చేయడం, ఇటు నారా భరత్ రెడ్డి గట్టిగా ధీటుగా ఎదుర్కోవడంతో ఈ వివాదం చిలికి గాలికి వారింది. చివరికి కాల్పులు జరిగాయి. కాల్పుల నేపథ్యంలో ఇరు వర్గాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేణు, పట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేణు, అయితే అక్కడ ప్రస్తుతం కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ కూడా ఇప్పటికే కూడా వివాదం చాలా పీక్స్ కి వెళ్ళింది. కొంతమంది మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ అన్నిటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య కాలంలో బళ్ళారి పట్టణంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోలేదు. కేవలం ఒక ఫ్లెక్సీ వివాదంతో మొదలైన వివాదం చివరికి కాల్పులకు దారి తీసింది. ఇక్కడ బళ్ళారి పట్టణం చాలా వరకు ప్రశాంతతతోనే కూడుకొని ఉంటుంది. ఇక్కడ ఏదైతే బళ్ళారి సిటీ ఎమ్మెల్యే అనుచరులు ఒక అడుగు ముందుకేయడం, అటు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన నేతలు కానీ బీజేపీ నేతలు కానీ అడ్డుకోవడం, ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరగడం, రాళ్లు రూపుకోవడం జరిగింది. వీటిపైన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే
బళ్ళారి పట్టణం ప్రశాంతంగా శాంతియుతంగానే ఉంది. ఇక్కడ ఏదైతే నేడు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కూడా శాంతియుతంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ సక్రమంగా జరగకోకుండా అడ్డుకోవాలనే నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ నారా భరత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు గాలి జనార్దన్ రెడ్డి కూడా తమకు వాల్మీకి అంటే ఎంతో గౌరవం ఉంది, మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డిని ఢీకొట్టేంత స్థాయి నారా భరత్ రెడ్డికి లేదంటూ గాలి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే శాంతియుతంగా రెండు వర్గాలను పోలీసులు శాంతియుతంగా రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. అటు పట్టణంలో ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. ఇటు వీరి ఇరువురు మధ్య ఈ రాజకీయ వివాదం అటు బళ్ళారి మేయర్ నుంచి మొదలు పెడితే అటు బళ్ళారి ఎమ్మెల్యే వరకు ఇటు గంగావతి వరకు ఈ వివాదం నడుస్తున్నది. గాలి జనార్దన్ రెడ్డి తన పట్టు ఏదైతే తన పార్టీని బీజేపీలో విలీనం చేసి మళ్ళీ బళ్ళారి జిల్లాల్లో తన పట్టు నిరూపించుకుని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాల్మీకి విగ్రహావిష్కరణ అటు ఏదైతే ఫ్లెక్సీ వివాదం ఈ రెండు వివాదాలతో గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బళ్ళారి సిటీ సెంటర్ లో నేడు మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. అయితే ఈ గురువారం కూడా కాల్పులు జరిగే బళ్ళారిలో ఏదైతే ఫ్లెక్సీ వివాదం ఉందో అది కాస్త కాల్పుల దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు దాని మీద కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో బళ్ళారిలో కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించి పోలీసులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. జై వాల్మీకి. ఆటోలు వేసుకొచ్చినాం.